My name is M. Nagalakshmi. I came from Government Junior College, Kavur. My subject was microbiology, and today my topic was about the antibiotic sensitivity test and preparation of antibiotics, discs, and resistant method. Now we'll see about that. A topic was about the antibiotic sensitivity test and preparation of antibiotic discs and resistance method. Before going to this topic, now we'll see about what is antibiotic. What's the definition of this antibiotic? From a living organism, another organism will be killed by using their different chemicals. That is called it as antibiotics. That means ఒక జీవాంతరం నుంచి ఇంకొక జీవిని నశింపచేసి ఏవైతే రసాయనాలు ఉపయోగించి నశింపచేసేటువంటి జీవరాశి నుంచి ఇంకొక జీవరాశిని నశింపచేసేటువంటి దాన్ని ఏమంటాము అంటే యాంటీబయోటిక్ అని చెప్పేసి అంటాం. అయితే దీంట్లో వివిధ రకాలైనటువంటి టర్మినాలజీస్ అనేటువంటివి ఉన్నాయి. ఏమేంటి అంటే వీటికి వచ్చి సంబంధించి అసలు న్యూట్రియంట్ అగార్ అంటే ఏంటి, కల్చర్ అంటే ఏంటి, యాంటీబయోటిక్ అంటే ఏంటి, అదేవిధంగా స్టెరిలైజేషన్ అంటే ఏంటి, పెట్రీ డిష్ అంటే ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఒక జీవిని మనం పెంచాలి అనుకుంటే దాంట్లో ఈ న్యూట్రియంట్ అగార్ అనేటువంటి దాంట్లో వేసి ఆ జీవిని మనము గ్రో చేస్తాం. అటువంటి దాన్ని ఏదైతే గ్రో అవుతుందో, న్యూట్రియంట్ అగార్లో గ్రో అవుతుందో జీవి, అటువంటి దాన్ని ఏమంటాము అంటే కల్చర్ అని చెప్పేసి అంటాం. కల్చర్ అని దేన్ని అంటాము అంటే ఏదైనా సరే ఒక జీవిని ఇంకొక మీడియంలో ఉంచి దాన్ని పెంచేటువంటి దాన్ని ఏమంటామంటే కల్చర్ అంటాము. ఏదైతే దాన్ని పెంచుతున్నామో అటువంటి మీడియాని ఏమంటామంటే న్యూట్రియంట్ అగార్ అని చెప్పేసి అంటాం. అసలు ఈ న్యూట్రియంట్ అగార్ అనేటువంటిది ఏ విధంగా తయారు చేస్తారు చూద్దాం. న్యూట్రియంట్ అగార్ అనేటువంటిది ఏ విధంగా యాక్చువల్గా అగార్ అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఏవేంటి అంటే ఒకటి వచ్చేసి న్యూట్రియంట్ అగార్ అంటాము, ఇంకోటి వచ్చేసి న్యూట్రియంట్ బ్రాత్ అంటాం. న్యూట్రియంట్ అగార్ అంటే ఏంటి అంటే ఘన పదార్థము, న్యూట్రియంట్ బ్రాత్ అంటే ఏంటి అంటే ద్రవ పదార్థం. న్యూట్రియంట్ అగార్లో వచ్చేసి ఏమేమి వాడతాము, అదేవిధంగా న్యూట్రియంట్ బ్రాత్లో ఏమేమి వాడతాము పదార్థాలు వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి న్యూట్రియంట్ అగార్లో వచ్చేసి ఏమేమి యూస్ చేస్తాము అంటే ఫస్ట్ న్యూట్రియంట్ అగార్లో అగార్ అనేటువంటి పదార్థం తీసుకుంటాం. ఇది ఒక 150 గ్రామ్స్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రియంట్ అగార్లో ఏమేమి మిక్స్ చేస్తాము అంటే NaCl అనేటువంటిది మిక్స్ చేస్తాం, సోడియం క్లోరైడ్ అనేటువంటిది మిక్స్ చేస్తాం. ఈ సోడియం క్లోరైడ్ అనేటువంటిది 25 గ్రామ్స్ అనేటువంటిది తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి బీఫ్ ఎక్స్ట్రాక్ట్. ఈ బీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది 2 గ్రామ్స్ తీసుకుంటాం. ఫైనల్గా డిస్టిల్డ్ వాటర్ అనేటువంటిది ఒక 500 ml తీసుకుంటాం. ఈ విధంగా న్యూట్రియంట్ అగార్లో తయారు చేసేటువంటి పదార్థాలు ఈ విధంగా ఉంటాయి. ఏమేంటి అంటే న్యూట్రియంట్ అగార్ అనేటువంటిది బయట మార్కెట్లో మనకు లభిస్తుంది, 150 గ్రాములు తీసుకుంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసి సోడియం క్లోరైడ్ అనేటువంటిది 25 గ్రామ్స్ తీసుకుంటాం. నెక్స్ట్ బీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేటువంటిది 2 గ్రామ్స్ తీసుకుంటాం. ఫైనల్గా డిస్టిల్డ్ వాటర్ అనేటువంటిది 500 ml వరకు తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే ఒక కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఒక కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటాం. ఈ కొనికల్ ఫ్లాస్క్లో తీసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసి దీన్ని ఏం చేస్తామంటే ఆటోక్లేవ్లో సబ్జెక్ట్ చేస్తాం. ఆటోక్లేవ్ అంటే ఏంటి అంటే ఆటో అంటే ఏంటి అంటే సెల్ఫ్ అని అర్థం, క్లేవ్ అంటే మెటీరియల్. ఏదైతే తనకు తానుగా ఆర్గానిజమ్స్ అనేటువంటివి తనకు తానుగా చనిపోయేటువంటి ప్రక్రియను ఏమంటాము అంటే ఆటోక్లేవింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. ఇవన్నీ కూడా ఏం చేస్తామంటే న్యూట్రియంట్ అగారు కానివ్వండి, లేదా NaCl కానివ్వండి, బీఫ్ ఎక్స్ట్రాక్ట్ కానివ్వండి, ఈ డిస్టిల్ వాటర్ మొత్తం కూడా ఈ కొనికల్ ఫ్లాస్క్లో మొత్తం కూడా కలిపేసి దీన్ని ఏం చేస్తామంటే ఆటోక్లేవ్లో పెడతాం. ఆటోక్లేవ్లో దేనికి పెడతామంటే బ్యాక్టీరియాలో ఉన్నటువంటి స్పోర్స్తో సహా కిల్ అయ్యేటువంటి పద్ధతి ఈ ఆటోక్లేవ్ అనేటువంటిది చేస్తుంది.
అంటే బ్యాక్టీరియా అనేటువంటిది ఎటువంటిది లేకుండా స్పోర్స్తో సహా చంపేస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మొత్తం కూడా కల్చర్ అనేటువంటిది ప్యూర్గా ఉంటుంది, మొత్తం కూడా ఈ మీడియా అనేటువంటిది ప్యూర్గా ఉంటుంది, ఎటువంటి ఆర్గానిజమ్స్ అనేటువంటివి ఉండకుండా చేస్తుంది అనమాట, స్పోర్స్తో సహా కిల్ చేస్తుంది. అటువంటి దాన్ని ఏమంటాము అంటే స్టెరిలైజేషన్ అని చెప్పేసి అంటాం. ఏవైతే బ్యాక్టీరియాని పరిపూర్ణంగా సంపూర్ణంగా నాశనం చేసి స్పోర్స్తో సహా కిల్ చేసేటువంటి దాన్ని ఏమంటాము అంటే స్టెరిలైజేషన్ అంటాం. ఆ ప్రక్రియ అనేటువంటిది దేంట్లో జరుగుతుంది అంటే ఈ ఆటోక్లేవ్లో జరుగుతుంది. ఏ విధంగా అయితే మన ఇళ్లల్లో కుక్కర్లో ఏ విధంగా అయితే యూస్ చేస్తామో అదేవిధంగా దీంట్లో కూడా ఏం చేస్తాము అంటే ఈ ఆటోక్లేవ్ అనేటువంటిది ఒక మిషన్ లాగా ఉంటుంది, ఒక ఆటోక్లేవ్ అంటే కుక్కర్ లాగా ఉంటుంది. ఆ కుక్కర్ని ఏం చేస్తామంటే ఆ కుక్కర్లో కొంచెం చిన్న డిష్ తీసుకొని ఆ డిష్లో ఏం చేస్తామంటే వాటర్ని వేస్తాం. ఆ వాటర్ వేసి ఒక 10 ml ఒక 20 ml దాకా వాటర్ వేసేసి దాంట్లో ఈ కోనికల్ ఫ్లాస్క్ అనేటువంటి సబ్జెక్ట్ చేస్తాం. ఈ కోనికల్ ఫ్లాస్క్కి మూత పైన ఏ విధంగా చేస్తామంటే కాటన్ అనేటువంటిది పెట్టేస్తాం, కాటన్ ప్లగ్ అనేటువంటిది పెట్టేసి టైట్గా ఆటోక్లేవ్లో సబ్జెక్ట్ చేస్తాం. ఈ ఆటోక్లేవ్లో ఎలా సబ్జెక్ట్ చేస్తాము అంటే దీనికి 20-30 minutes అనేటువంటిది పెడతాం టైం. ఆటోక్లేవ్లో 30 minutes పెడతాము. 15 lbs ప్రెషర్ దగ్గర పెట్టి ఒక 30 minutes అనేటువంటిది సబ్జెక్ట్ చేస్తాము. ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 121 degree centigrade దగ్గర ప్రెషర్ని పెడతాం అనమాట. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, టైమింగ్స్ ఎలా ఉంటుంది ఆటోక్లేవ్లో సబ్జెక్షన్ ఎలా చేస్తాము అంటే 30 minutes టైం పెడతాము, 15 lbs ప్రెషర్ అంటే ఆవిరితో అది మొత్తం కూడా బ్యాక్టీరియాలో ఉన్నటువంటి స్పోర్స్తో సహా కిల్ చేస్తుంది. 121 degree centigrade అనేటువంటిది టెంపరేచర్ని ఆన్ చేస్తాం, అది మనం సెట్ చేసుకోవాలి ఆటోక్లేవ్లో. ఈ విధంగా 30 minutes తర్వాత ఆ బ్యాక్టీరియా మొత్తం కూడా చనిపోతాయి, స్పోర్స్ కూడా చనిపోతాయి. అలా చనిపోయినటువంటి మీడియాని తీసి ఇదంతా కూడా దేన్ని ఏమంటామంటే మీడియా అని చెప్పేసి అంటాం. ఈ మీడియాని తీసి మనం ఏమైతే కల్చర్ని టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ కల్చర్ని ఒక పెట్రీ ప్లేట్లో ఫస్ట్ ఈ న్యూట్రియంట్ అగార్ని ఏం చేస్తాము అంటే దీన్ని ఘనపదార్థం కాబట్టి న్యూట్రియంట్ అగార్ అని చెప్పేసి అంటాం. ఈ పెట్రీ ప్లేట్ ఏదైతే ఉందో ఈ పెట్రీ ప్లేట్లో మొత్తం కూడా ఈ న్యూట్రియంట్ అగార్ని పోసేస్తాం. పోసేసిన తర్వాత మనం ఏదైతే కల్చర్ని పెంచాలనుకుంటామో ఏ ఆర్గానిజం, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే అది స్ట్రెప్టోకోకై కానివ్వండి, అది స్టెఫైలోకోకై కానివ్వండి, లేదా పెన్సిలియం కానివ్వండి, ఏదైతే ఆర్గానిజం మనము పెంచాలి గ్రో చేయాలి అనుకుంటున్నామో అదేవిధంగా ఈకోలి, ఇవన్నీ కూడా ఏదైతే మనం పెంచాలనుకుంటున్నామో ఫస్ట్ ఈ న్యూట్రియంట్ అగార్ని పెట్రీ ప్లేట్లు పోసేసిన తర్వాత ఆ కల్చర్ ఏదైతే ఉందో ఆ కల్చర్ని దీంట్లో ఈ విధంగా స్ట్రీక్ చేస్తాం. దేంతో స్ట్రీక్ చేస్తాము అంటే ఇనోక్యులేషన్ లూప్ తీసుకొని ఆ ఇనోక్యులేషన్ లూప్తో మొత్తం కూడా ఇదంతా కూడా వేస్తాం. వేసిన తర్వాత ఈ పెట్రీ ప్లేట్ని ఏం చేస్తామంటే రివర్స్ పొజిషన్లో పెడతాం, అంటే ఇన్వర్ట్ పొజిషన్లో పెట్టేస్తాం. రివర్స్ చేసి ఇన్వర్ట్ పొజిషన్లో పెట్టిన తర్వాత 24 hours, ఆఫ్టర్ 24 hours మీడియా మొత్తం కూడా గ్రో అయిపోయి ఉంటుంది. మొత్తం కూడా అంటే బ్యాక్టీరియా స్పోర్స్ మొత్తం కూడా గ్రో అయిపోతాయి. దాన్ని మనము టెస్ట్ చేయడానికి ల్యాబొరేటరీలో యూస్ చేస్తాం. ఆ విధంగా న్యూట్రియంట్ అగార్ అనేటువంటిది ప్రిపేర్ చేస్తాం, కల్చర్ని కూడా ఆ విధంగా గ్రో చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ యాంటీబయాటిక్ సెన్సిటివిటీ. యాంటీబయాటిక్ సెన్సిటివిటీ అంటే ఏంటి అంటే వాట్ ఎవర్ ద యాంటీబయాటిక్ సెన్సిటివిటీ, యాంటీబయాటిక్ సస్పెక్టబిలిటీ ఆఫ్ ద బ్యాక్టీరియా టు యాంటీబయాటిక్స్. అంటే ఒక జీవరాశి నుంచి ఇంకొక జీవిని నశింపచేసేటువంటి దాన్ని ఏమంటాము అంటే యాంటీబయోటిక్ అంటాం. దిస్ యాంటీబయాటిక్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ యూజ్డ్ టు ద పేషెంట్స్. ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటివి డైరెక్ట్గా యూజ్ చేయం, ఏదో ఒక డ్రగ్కి ఆ డ్రగ్కి సంబంధించినటువంటి యాంటీబయాటిక్ అనేటువంటివి ఇస్తూ ఉంటారనమాట. సో ఈ యాంటీబయాటిక్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఏమేంటి అంటే పెన్సిలిన్ అనేటువంటిది, అదేవిధంగా స్ట్రెప్టోమైసిన్ అనేటువంటిది, నెక్స్ట్ టెట్రామైసిన్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేటువంటివి ఉన్నాయి. పెన్సిలిన్ ఒకటి, స్ట్రెప్టోమైసిలిన్, టెట్రామైసిన్, ఇలా ఈ విధంగా ఎరిథ్రోమైసిన్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ యాంటీబయాటిక్స్ మనకి కరెక్ట్గా అవి ఆ బ్యాక్టీరియాకి
సెన్సిటివిటీయా కాదా అనేటువంటివి తెలుసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే దాన్ని ఏమంటాము అంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్రిబ్బీ బార్ మెథడ్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వచ్చేసి స్ట్రోక్స్ మెథడ్ అని చెప్పేసి అంటాం. యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్ని కనుక్కోవడానికి 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఏమంటామంటే క్రిబ్బీ బార్ పద్ధతి అంటాము, రెండోది వచ్చేసి ఏమంటామంటే స్ట్రోక్స్ పద్ధతి అని చెప్పేసి అంటాం. అయితే ఫస్ట్ ఈ క్రిబ్బీ బార్ పద్ధతి ఏందో చూద్దాం. ఈ క్రిబ్బీ బార్ పద్ధతిలో వచ్చేసి మనం యాంటీబయాటిక్ డిస్క్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, యాంటీబయాటిక్ డిస్క్స్ అనేటువంటివి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్రిబ్బీ బార్ మెథడ్లోనే యాంటీబయాటిక్ డిస్క్ అనేటువంటి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ పద్ధతిని చెప్తాను. ఫస్ట్ మనము యాంటీబయాటిక్ డిస్క్స్ అనేటువంటివి ఏ విధంగా తయారు చేసుకుంటాం. ప్రిపరేషన్ ఆఫ్ ద యాంటీబయాటిక్ డిస్క్ ఎలా చేస్తాము అంటే ఈ ప్రిపరేషన్ ఆఫ్ యాంటీబయాటిక్ డిస్క్ సంబంధించి మనకి యాక్చువల్గా బయట ఈ పెన్సిలిన్ కానివ్వండి, స్ట్రెప్టోమైసిన్ కానివ్వండి, టెట్రాసైక్లిన్ కానివ్వండి, ఎరిథ్రోమైసిన్ కానివ్వండి, టెట్రామైసిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక పౌడర్ రూపంలో లేదా ట్యాబ్లెట్స్ రూపంలో మార్కెట్లో లభ్యమవుతాయి. కానీ మనము ప్రిపేర్ చేసుకోవడానికి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము అంటే డిస్క్లు అనేటువంటిది ఫస్ట్ మనము వాట్స్మెన్ వాటర్ ఫిల్టర్ పేపర్ అనేటువంటిది తీసుకుంటాం. వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ అనేటువంటిది అది ఎలా ఉంటుందో ఒక అట్టలాగా ఉంటుందన్నమాట. ఈ వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ని ఏం చేస్తామంటే మనం పేపర్ని పంచ్ చేస్తాం చూసారా, ఆ పేపర్ ఏ విధంగా అయితే పంచ్ చేస్తే ఒక చిన్న చిన్న హోల్స్ లాగా పడతాయో ఈ విధంగా ఆ వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ని ఇలా కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఫస్ట్ ఈ వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ని ఏం చేస్తాము అంటే స్టెరిలైజ్ చేస్తారు. వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ని ఆటోక్లేవ్లో కానివ్వండి లేదా హాట్ ఎయిర్ ఓవెన్లో కానివ్వండి, ఈ రెండిట్లో కూడా వీటిని ఫస్ట్ ఈ వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ని ఫిల్టర్ చేస్తారు. ఈ వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ టోటల్గా 600 మిల్లీమీటర్ సైజ్ అనేటువంటిది ఉంటుంది. ఈ 600 మిల్లీమీటర్ సైజులో ఉన్నటువంటి ఈ వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ని ఆటోక్లేవ్ కానివ్వండి, హాట్ ఎయిర్ ఓవెన్లో కానీ సబ్జెక్ట్ చేస్తే మొత్తం కూడా స్టెరిలైజ్ అయిపోతుంది. ఆఫ్టర్ స్టెరిలైజేషన్ ఏం జరుగుతుంది అంటే ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పంచ్ చేస్తారు కదా, ఈ పంచ్ చేసినటువంటి ఇవి ఉండే డిస్క్స్ ఉంటాయి కదా, ఈ డిస్క్ పైన ఏం ఇంజెక్ట్ చేస్తామంటే యాంటీబయోటిక్స్ అనేటువంటివి ఇంజెక్ట్ చేస్తాం. యాంటీబయోటిక్స్ అనేటువంటివి ఈ డిస్క్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఆ వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ కెపాసిటీ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక చిన్న డిస్క్ వచ్చేసి దగ్గరగా 5 రెట్లు యొక్క లిక్విడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. 5 టైమ్స్ యొక్క లిక్విడ్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఈ 5 టైమ్స్ లిక్విడ్ని ఏదైతే యాంటీబయాటిక్ సొల్యూషన్ ద్రవం రూపంలో ఉంటుందో దాన్ని మనం దీంట్లోకి ఇంప్రిగ్నెంట్ చేస్తాం, అంటే ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే పెన్సిలిన్ యాంటీబయాటిక్ ఉంది. ఈ పెన్సిలిన్ యాంటీబయాటిక్ 4 నుంచి 5 వంతుల వరకు అది ఆ డిస్క్ అనేటువంటిది పీల్చుకుంటుంది. పీల్చుకున్నప్పుడు ఏం చేస్తామంటే దానిపైన మార్క్ చేస్తాం. ఏదైతే యాంటీబయాటిక్ని మనం తీసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్క్ పెన్సిలిన్ యాంటీబయాటిక్ని ఇంజెక్ట్ చేసాము, సో పెన్సిలిన్ అనేటువంటిది మార్క్ చేసుకుంటాం. ఇంకో డిస్క్ స్ట్రెప్టోమైసిన్ని ఇంజెక్ట్ చేసాము, స్ట్రెప్టోమైసిన్. అదేవిధంగా ఇంకోటి యాంప్లిసిన్ని యాడ్ చేసాం కాబట్టి ఇంజెక్ట్ చేసాం కాబట్టి డిస్క్లో యాంప్లిసిన్ అని చెప్పి నోట్ చేసుకుంటాము. ఇంకోటి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎరిథ్రోమైసిన్. ఈ ఎరిథ్రోమైసిన్ ఇంజెక్ట్ చేసాం కాబట్టి ఎరిథ్రోమైసిన్. ఈ విధంగా చిన్న చిన్న బిళ్ళల్లాగా మనము సొంతగా మనమే ల్యాబ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. లేని పక్షంలో బయట మార్కెట్లో మనకి ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటివి పౌడర్ రూపంలో దొరుకుతాయి లేదా ట్యాబ్లెట్స్ రూపంలో దొరుకుతాయి. ఈ పౌడర్ రూపంలో కానీ ట్యాబ్లెట్స్ రూపంలో కానీ దొరికినటువంటి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనము వే చేసుకుంటాం, అంటే వీటి యొక్క బరువుని మనము తూచుకుంటాం. ఈ వే చేసుకున్నటువంటి యాంటీబయాటిక్స్ని సెలైన్ సొల్యూషన్లో ఏవైతే మనము సెలైన్ సొల్యూషన్ తీసుకుంటామో ఈ సెలైన్ సొల్యూషన్లో సరిపడినంతవంటి దీన్ని తీసుకొని టర్బిడిటీని చూసుకొని దానికి తగ్గ పౌడర్ని యాడ్ చేసుకుంటాం. అంటే ఆ యాంటీబయాటిక్కి ఎంతైతే పౌడర్ యూజ్ అవుతుందో అంత మాత్రమే ఈ సెలైన్ సొల్యూషన్లో కలిపేసుకొని దాన్ని చూసుకుంటాం. దట్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద డిస్క్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి అమ్మా. డిస్క్స్ మనము ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటామంటే యాంటీబయోటిక్స్ డిస్క్స్ అనేటువంటివి డైరెక్ట్గా మన ల్యాబొరేటరీలో మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ని తీసుకుంటాం. ఈ వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ని ఏం చేస్తామంటే ఆటోక్లేవ్లో కానివ్వండి లేదా హాట్ ఎయిర్ ఓవెన్లో కానీ సబ్జెక్ట్ చేస్తాం. ఓకే, సబ్జెక్ట్ చేసినటువంటి ఆటోక్లేవ్లో కానీ హాట్ ఎయిర్ ఓవెన్లో కానివ్వండి, ఆటోక్లేవ్లో అయితే 121 డిగ్రీ సెంటీగ్రేడ్, అదే హాట్ ఎయిర్ ఓవెన్ అయితే
160 డిగ్రీ సెంటిగ్రేడ్. ఆటోక్లేవ్లో వచ్చేసి నీకు టైమింగ్స్ మనం 20 లేదా 30 మినిట్స్ కనుక మనం ఇచ్చినట్లయితే మొత్తం కూడా స్పోర్ట్స్తో సహా స్టెరిలైజ్ అయిపోతాయి. హాట్ ఎయిర్ ఓవెన్లో వచ్చేసి 1 అవర్ వరకు కూడా మనము దాన్ని స్టెరిలైజ్ చేయొచ్చు. ఆఫ్టర్ స్టెరిలైజేషన్ ఏంటి అంటే పంచ్ మిషన్తో కనుక మనం పంచ్ చేస్తే చిన్న చిన్న బొట్టు బిళ్ళలాగా చిన్న చిన్న డిస్క్స్ అనేటువంటివి వస్తాయి. ఆ డిస్క్స్ పైన మనం ఏం చేస్తామంటే ఏదైతే యాంటీబయాటిక్స్ ఉన్నాయో పెన్సిలిన్ కానివ్వండి, స్ట్రెప్టోమైసిన్ కానివ్వండి, ఎరిథ్రోమైసిన్ కానివ్వండి, యాంప్లిసిన్ కానివ్వండి, వాట్ ఎవర్ ద యాంటీబయాటిక్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు ఇన్జెక్ట్ ద యాంటీబయాటిక్ ఇన్ టు ద ఆన్ ద డిస్క్. దెన్ ద డిస్క్ విల్ అబ్జర్వ్. 1 నుంచి 5 రెట్ల వరకు లిక్విడ్ని అది యాంటీబయాటిక్ సొల్యూషన్ని తీసుకోగలుగుతుంది, అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇటువంటి డిస్క్ని మనము తయారు చేసుకుంటాం. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద యాంటీబయాటిక్స్ డిస్క్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ అబౌట్ ద మెథడ్స్ హౌ దీస్ యాంటీబయాటిక్స్ ఆర్ సెన్సిటివ్ టు ద బ్యాక్టీరియా. సో దీంట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి క్రిబ్బీ బార్ మెథడ్ అని చెప్పేసి అంటున్నాం. ఈ క్రిబ్బీ బార్ మెథడ్ అనేటువంటిది ఏంటి అంటే ఎలా చేస్తాము, ఎలా తయారు చేస్తాము, అసలు యాక్చువల్గా దీని యొక్క కాన్సెప్ట్ ఏంటి, దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఫస్ట్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి పరికరాలు ఏమేం కావాలి, అదేవిధంగా దీని యొక్క ప్రిన్సిపల్ అంటే దీని యొక్క సూత్రం ఏంటి, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క రిక్వైర్మెంట్స్, మెటీరియల్ రిక్వైర్మెంట్స్ ఏమేం కావాలి, తర్వాత ప్రొసీజర్ ఏ విధంగా చేస్తాము, ఫైనల్గా రిజల్ట్ అనేటువంటిది ఎలా వస్తుంది. ఇది దీంట్లో క్రిబ్బీ బార్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్. అయితే ఫస్ట్ ఈ క్రిబ్బీ బార్ మెథడ్లో వచ్చేసి మనకి క్రిబ్బీ బార్ అనేటువంటిది ఒక క్వాలిటేటివ్ యాసై. ఇట్ ఈస్ ఏ qualitative assay. Kribbe bar method is one of the qualitative assay, and it whereby discs of filter paper are impregnated with a single concentration of different antibiotics and or any chemicals that will diffuse from disc to the అగార్. ఏదైతే ఫస్ట్ మనం కాన్సెప్ట్ న్యూట్రియంట్ అగార్ గురించి చెప్పాం, న్యూట్రియంట్ అగార్ ఏ విధంగా తయారు చేస్తామో చెప్పాం. ఆ న్యూట్రియంట్ అగార్ పైన మనం ఈ డిస్క్స్ అనేటువంటివి ప్లేస్ చేస్తామన్నమాట. అయితే ఎప్పుడైతే న్యూట్రియంట్ అగార్ అనేటువంటిది మనం డిస్క్లో తీసుకుంటున్నామో దానిపైన మనము యాంటీబయాటిక్స్ అనేటువంటివి ఈ విధంగా సబ్జెక్ట్ చేస్తాం, పెడతాం. పెట్టినప్పుడు ఇది ఏం చేస్తుందంటే క్రిబ్బీ బార్ మెథడు చిన్నగా దీంట్లో ఉన్నటువంటి ఏదైతే మనం యాంటీబయాటిక్ చేసామో డిఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇలా డిఫ్యూజ్ అయ్యి ప్రతి ఒక్క యాంటీబయాటిక్ని టచ్ చేస్తూ ఉంటుంది. టచ్ చేసినప్పుడు దాని యొక్క సెన్సిటివిటీ అనేటువంటిది మనకి ఎలా ఉందో తెలియజేస్తుంది. ఈ యాంటీబయాటిక్స్ అనేటువంటివి ఈ న్యూట్రియంట్ అగార్ పైన సబ్జెక్ట్ చేస్తే మనకి సెన్సిటివిటీ అనేటువంటివి తెలుస్తుంది. అయితే ఈ మెటీరియల్స్ ఏమేం కావాలి, what are the required materials for the Kribbe bar method? The required materials for the Kribbe bar method are Petri plate అనేటువంటిది కావాలి, నెక్స్ట్ వన్ ఇనాక్యులేషన్ లూప్ కావాలి, థర్డ్ వన్ బున్సన్ బర్నర్, ఫోర్త్ వన్ సలైన్ సొల్యూషన్, ఫిఫ్త్ వన్ ముల్లర్ హంట్ ప్లేట్ అండ్ న్యూట్రియంట్ అగార్ ప్లేట్, సిక్స్త్ వన్ వచ్చేసి కాటన్ స్వాప్, అండ్ సెవెంత్ వన్ whatever the antibiotics which are wherever they are required in the markets, those are penicillin, streptomycin, erythromycin, like that. Finally toothpick, incubator, and finally ruler. ఈ విధమైనటువంటి మెటీరియల్స్ అనేటువంటివి మనకు కావాలి. Now I'll write on the board what are the materials required for the antibiotic sensitivity test. Materials required. First one వచ్చేసి Petri plate. Next, second one inoculation loop. Next, third one Bunsen burner. Fourth one saline solution. Next, fifth one Muller and Hunt agar and nutrient agar. And next one
Sixth one is cotton swab. Next, seventh one is antibiotic dish. Like penicillin, streptomycin, erythromycin, ampicillin, tetramycin, etc. And next, eighth one is toothpick. Ninth one was incubator. And finally, 10th one is ruler. These are the materials required for the antibiotic sensitivity test. Again I repeat, the materials required for antibiotic sensitivity test are Petri plate, inoculation loop, Bunsen burner, saline solution, Muller and Hunt agar and nutrient agar. Sixth one is cotton swab. Seventh one is antibiotic discs like penicillin, streptomycin, erythromycin, ampicillin and tetracycline. And next one is toothpick, incubator, and finally ruler. What is the ruler? Here ruler is to measure with scale. That is the ruler. These are the materials required for the antibiotic sensitivity test. Again I repeat, what is the Kribbe-Bars method? The introduction of this Kribbe-Bars method is the Kribbe-Bars test is a qualitative assay whereby discs of filter paper are impregnated with a single concentration of different antibiotics, okay, or any chemicals that will diffuse from disc to the agar. That is the introduction of the Kribbe-Bars method. And materials which are required for this Kribbe-Bars method are Petri plate, inoculation loop, Bunsen burner, saline solution, Muller and Hunt agar and nutrient agar, cotton swab, antibiotic disc, toothpick, incubator and ruler. These are the materials required for the antibiotic sensitivity test. Next step is what is the procedure of the antibiotic sensitivity test. Now we will see about the procedure. Through the flow chart we will see the procedure. See here. Procedure. For this procedure, first we have to take the pure culture. Whatever you are going to test the culture, that culture is to be taken as pure culture. First you have to take the pure culture plate of the organism which you are going to test. Okay, the next step was you have to separate the colonies. A susceptibility colony should be separated. And aseptically emulsify a colony from a plate to be sterilized the saline solution. Mix it thoroughly to ensure that no solid material from the colony that is visible to that solution. It should be mixed in the liquid form. You should not see as a solid form as a colonies. ఎట్లా పడితే అట్లాగా కాలనీస్ లాగా ఉండకూడదు. సలైన్ సొల్యూషన్లో మొత్తం కూడా కరిగిపోయినటువంటి కాలనీస్ అనేటువంటివి ఉండాలి. నెక్స్ట్, రిపీట్ అంటిల్ ద టర్బిడిటీ ఆఫ్ ద సలైన్ సొల్యూషన్ విజువల్లీ మ్యాచ్ దట్ ద స్టాండర్డ్ టర్బిడిటీ. అంటే టర్బిడిటీ అంటే చిక్కదనం అనేటువంటిది ఉండకూడదు. దిస్ టర్బిడిటీ షుడ్ బి చెక్డ్ విత్ ద saline solution. Next one, take a sterile swab and dip into the broth culture of an organism. Here ఇందాక నేను బ్రాత్ అనేటువంటిది చెప్పలేదు, న్యూట్రెంట్ అగార్ వరకే చెప్పాను. న్యూట్రెంట్ అగార్లో వచ్చేసి మనం NaCl's దీన్ని తీసుకుంటున్నాము. న్యూట్రెంట్ బ్రాత్లో వచ్చేసరికి మనం ఏం తీసుకుంటాం అంటే NaOH తీసుకుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూట్రెంట్ అగార్ అండ్ ద న్యూట్రెంట్ బ్రాత్. దిస్ న్యూట్రెంట్ బ్రాత్ షుడ్ బి టేకెన్ ఇన్ టు ద సేమ్ అదేవిధంగా బీఫ్ ఎక్స్ట్రాక్ట్ కానివ్వండి, నెక్స్ట్ వన్ డిస్టిల్ వాటర్ కానివ్వండి, నెక్స్ట్ న్యూట్రెంట్ అగార్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక క్వాంటిటీలో తీసుకొని న్యూట్రెంట్ ఇవన్నీ కూడా కొనికల్ ఫ్లాస్క్లోకి సబ్జెక్ట్ చేసేసి దీన్ని కనుక ఆటోక్లేవ్ చేసేసినట్లయితే న్యూట్రెంట్ బ్రాత్ అనేటువంటిది ప్రిపేర్ అవుతుంది. ఈ న్యూట్రెంట్ బ్రాత్లోకి మనం ఏం చేస్తామంటే ఒక కాటన్ స్వాబ్తో ఈ న్యూట్రెంట్ బ్రాత్ని డిప్ చేస్తాం. ఓకే,
through the cotton swab. Have to dip cotton swab into broth. ఈ విధంగా మనం బ్రాత్ని తయారు చేసుకుని కాటన్ స్వాబ్ని బ్రాత్లోకి డిప్ చేసుకుంటాం. నెక్స్ట్ మొత్తం కూడా ఏదైతే మనం టెస్ట్ ఆర్గానిజం చేస్తున్నామో ఆ టెస్ట్ ఆర్గానిజం కూడా దీంట్లో కలిపిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే బ్రాత్ ఈ కాటన్ స్వాబ్ని డిప్ చేసి గట్టిగా ప్రెస్ చేసేస్తాం. అంటే లోపల ఉన్నటువంటి తడిని మొత్తం కూడా ప్రెస్ చేసేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే ఈ ముల్లర్ హంట్ ఈ అగార్ని తీసుకుంటాం. ఇది ముల్లర్ హంట్ అనేటువంటిది ఒక పెట్రీ ప్లేట్లో తీసుకుంటాం ముల్లర్ హంట్ అగార్ లేదా న్యూట్రియంట్ అగార్. దీన్ని ఏం చేస్తామంటే ఏదైతే కాటన్ స్వాబ్ని మనం ఆ బ్రాత్లో డిప్ చేసాం చూసారో, ఆర్గానిజం ఉన్నటువంటి బ్రాత్లో డిప్ చేస్తామో ఆ కాటన్ స్వాబ్తో ఈ విధంగా స్ట్రీక్ చేస్తాం. వీ హ్యావ్ టు స్ట్రీక్ దట్ బ్రాత్ సొల్యూషన్ ఆన్ ద ముల్లర్ హంట్ అగార్. ఈ ముల్లర్ హంట్ అగార్ పైన మొత్తం కూడా ఇలాగా స్ట్రీక్ మీన్స్ సర్టెన్ లైన్, పర్ఫెక్ట్ లైన్, ఇదంతా కూడా ఇలాగా స్ట్రీక్ చేసేస్తాం. వీటి పైన ఏం చేస్తామంటే వాట్ విల్ కీప్ ఇస్ యాంటీబయాటిక్ డిస్ అనేటువంటివి పెడతాం. అది స్ట్రెప్టోమైసిన్ కానివ్వండి, పెన్సిలిన్ కానివ్వండి, యాంప్లిసిన్ కానివ్వండి, ఎరిథ్రోమైసిన్ కానివ్వండి, వాట్ ఎవర్ ద యాంటీబయాటిక్స్ మేబీ. ఈ యాంటీబయాటిక్స్ అన్నిటిని కూడా ఇలా సబ్జెక్ట్ చేసి జస్ట్ ఇలా ప్రెస్ చేసి స్టెరాయిల్ లూప్ తీసుకొని, ఇనోకులేషన్ లూప్ తీసుకొని వాటిని ఫోర్సెప్స్ తీసుకొని, స్టెరాయిల్ ఫోర్సెప్స్ కానీ ఇనోకులేషన్ లూప్ని కానీ తీసుకొని వాటిని అగార్ పైన అలాగా ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఇన్వర్ట్ పొజిషన్లో పెట్టేస్తాం. ఓకే, ఇన్వర్ట్ పొజిషన్లో ఒక 24 అవర్స్ అలా పెట్టేస్తాం. 24 అవర్స్ ఏం చేస్తామంటే ఇంక్యుబేటర్లో సబ్జెక్ట్ చేస్తాం. వీల్ సబ్జెక్ట్ ఇంక్యుబేటర్, ఈ ఇంక్యుబేటర్లో సబ్జెక్ట్ చేస్తాం. 24 అవర్స్ అయిన తర్వాత మనకి క్లియర్ జోన్స్ అనేటువంటివి కనిపిస్తాయి. వాట్ ఎవర్ ద జోన్స్ ఎలా కనిపిస్తాయి అంటే అవి కనుక రెసిస్టెంట్గా కనుక ఉన్నట్లయితే ఎటువంటి జోన్ అనేటువంటిది కనిపించదు. రెసిస్టెన్స్గా కాకుండా బాగా సెన్సిటివిటీగా ఉన్నట్లయితే జోన్స్ అనేటువంటివి ఇలా కనిపిస్తాయి, పెద్దగా కనిపిస్తాయి ఇట్లా. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే ఫలానా యాంటీబయాటిక్ అనేటువంటిది ఫలానా స్ట్రెప్టోమైసిన్ అనేటువంటి బ్యాక్టీరియాకి సెన్సిటివిటీగా ఉంది అంటే జోన్ అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. సెన్సిటివిటీగా లేదు, రెసిస్టెన్స్గా ఉంది అంటే జోన్ అనేటువంటిది రాదు. బై దిస్ వీ కెన్ అబ్జర్వ్ దట్ దిస్ యాంటీబయాటిక్ ఈజ్ ససెప్టబిలిటీ ఆర్ దిస్ యాంటీబయాటిక్ ఈజ్ సెన్సిటివ్ టు దట్ పర్టికులర్ ఆర్గానిజం. జోన్స్ అనేటువంటి ఏవైతే సెన్సిటివ్గా ఉంటాయో ఆ పార్ట్ మొత్తం కూడా బాగా క్లియర్గా కనిపిస్తే, రెసిస్టెంట్గా ఉంటే జోన్ అనేటువంటిది అసలు కనిపించదు, ప్యూర్లీ అలాగే ఉంటుంది. సో 24 అవర్స్ ఇంక్యుబేటర్లో ఉంచిన తర్వాత ఎంత డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 37 డిగ్రీ సెంటిగ్రేడ్ రూమ్ టెంపరేచర్ దగ్గర మనము ఆ డిస్క్ని ఇంక్యుబేట్ చేస్తాం. ఇంక్యుబేట్ చేసిన ఆఫ్టర్ 24 అవర్స్ మనకి జోన్స్ అనేటువంటివి క్లియర్గా కనిపిస్తాయి. ఆ జోన్స్ ఏం చేస్తామంటే ఏదైతే మనము స్కేల్ ఉంటుంది కదా, రూలర్ అని చెప్పాము కదా ఇందాక మెటీరియల్స్ రిక్వైర్డ్లో, ఆ రూలర్ పట్టి మనము ఎంతవరకు అయితే జోన్ ఉంది అనేటువంటిది మనం మెజర్ చేస్తే దాన్ని బట్టి దిస్ పెన్సిలిన్ ఈజ్ వెరీ రెసిస్టెన్స్ టు దిస్ ఈక్వలీ బ్యాక్టీరియా అండ్ దిస్ టెట్రామైసిలిన్ ఈజ్ వెరీ రెసిస్టెన్స్ టు దట్ ఎనదర్ బ్యాక్టీరియా. అది ఏంటి, స్ట్రెప్టోమైసిన్ బ్యాక్టీరియా కానివ్వండి, ఇంకేదో బ్యాక్టీరియా అయితే కానివ్వండి. ఈ విధంగా జోన్స్ అనేటువంటి మనకు క్లియర్గా దీని డయామీటర్ని బట్టి దాని యొక్క సెన్సిటివిటీ, దాని యొక్క రెసిస్టెన్స్ పవర్ అనేటువంటిది వీ కెన్ అబ్జర్వ్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్. అగైన్ ఐ రిపీట్ ద ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేస్తామంటే ప్యూర్ కల్చర్ని తీసుకుంటాం. ఈ ప్యూర్ కల్చర్ ఏదైతే మనం టెస్ట్ ఆర్గానిజం ఏదైతే చేద్దాం అనుకుంటున్నామో ఆ ఆర్గానిజం యొక్క ప్యూర్ కల్చర్ని తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి కాలనీస్ని సపరేట్ చేస్తాము. దాని యొక్క టర్బిడిటీ అనేటువంటిది సెలైన్ సొల్యూషన్ తీసుకొని దాని యొక్క టర్బిడిటీ అనేటువంటిది చూస్తాము. ఎటువంటి ఘన పదార్థాలు కాలనీస్ అనేటువంటివి లేకుండా ద్రవంలో పూర్తిగా కరిగినటువంటి సొల్యూషన్ని తీసుకుంటాము. ఫైనల్గా ఏం చేస్తామంటే నెక్స్ట్ వచ్చేసి కాటన్ స్వాబ్ ఉంటుంది కదా, ఆ కాటన్ స్వాబ్ని ఏం చేస్తామంటే ఈ న్యూట్రియంట్ బ్రాత్ ఏదైతే ప్రిపేర్ చేసి ఉన్నటువంటి ఆర్గానిజంతో ప్రిపేర్ చేసినటువంటి న్యూట్రియంట్ బ్రాత్లో డిప్ చేస్తాం. డిప్ చేసినప్పుడు ఏం చేస్తామంటే అదే కాటన్ స్వాబ్ని తీసుకొని నెక్స్ట్ ఈ ముల్లర్ హంటర్ అగార్ ప్లేట్ అనేటువంటిది అగార్ని మిక్స్ చేసి ఏదైతే కాటన్ స్వాబ్లో తీసుకున్నటువంటి బ్రాత్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే మొత్తం కూడా స్ట్రీక్ చేస్తాం. స్ట్రీక్ చేసినప్పుడు దానిపైన ఏం చేస్తామంటే యాంటీబయాటిక్స్ దిమ్మెలు ఏవైతే ఉన్నాయో పెన్సిలిన్ కానివ్వండి, టెట్రామైసిలిన్ కానివ్వండి, యాంప్లిసిన్ కానివ్వండి, ఎరిథ్రోమైసిన్ కానివ్వండి, వాట్ ఎవర్ ద డిస్క్స్ ఆర్ ప్రెసెంట్ యాంటీబయాటికల్లీ దీస్ డిస్క్స్ ఆర్ ప్లేస్
బేస్డ్ ఆన్ దట్ న్యూట్రియంట్ అగార్. తర్వాత ఏం చేస్తాము, 24 అవర్స్ ఇంక్యుబేట్ చేసి 37 డిగ్రీ సెంటిగ్రేడ్ రూమ్ టెంపరేచర్ దగ్గర 24 అవర్స్ అనేటువంటి దాన్ని ఇంక్యుబేట్ చేస్తాం. ఆఫ్టర్ 24 అవర్స్ ఏం చేస్తాం, ఏమవుతుంది, ఏం అబ్జర్వ్ చేస్తామంటే క్లియర్ జోన్స్ అనేటువంటి మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఏదైతే న్యూట్రియంట్ బ్రాత్ కానివ్వండి, న్యూట్రియంట్ అగార్ కానివ్వండి, బీఫ్ ఎక్స్ట్రా బ్లడ్ అగార్ కానివ్వండి, లేదా షీప్ అగార్తో కానివ్వండి, డిఫరెంట్ ఎగ్ యోక్తో యూస్ చేసినటువంటి ఎన్రిచ్మెంట్ మీడియాస్ కూడా మనము తీసుకుంటే మంచి రిజల్ట్ అనేటువంటిది ఈ సెన్సిటివిటీ టెస్ట్లో మనకి యాంటీబయాటిక్స్ అనేటువంటిది ఏ విధంగా సెన్సిటివ్గా ఉన్నాయనేటువంటిది మనకి క్లియర్గా తెలుస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ ద యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్. అబ్జర్వేషన్లోకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఏదైతే సెన్సిటివిటీగా ఉంటుందో దానికి జోన్స్ అనేటువంటివి బాగా వస్తాయి, రెసిస్టెన్స్గా ఉన్నటువంటి వాటికి ఎటువంటి జోన్స్ అనేటువంటివి రావు. ఈ యాంటీబయాటిక్స్ డిస్క్ అనేటువంటిది ఏ విధంగా ప్రిపేర్ చేస్తామని చెప్పాము, వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తాము, వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ని తీసుకుంటాం. ఆ వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ని ఏం చేస్తామంటే ఆటోక్లేవ్లో కానివ్వండి, హాట్ ఎయిర్ ఓవెన్లో కానివ్వండి సబ్జెక్ట్ చేస్తాం. ఆ వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ మొత్తం కూడా ఆ 1 అవర్లో స్టెరిలైజ్ అయిపోద్ది కంప్లీట్గా. స్టెరిలైజ్ అయిపోయిన తర్వాత మనం పంచ్ చేసినటువంటి డిస్క్ ఏవైతే ఉంటాయో ఆ డిస్క్ వాటి మీద మనం మార్క్ చేసుకుంటాం. పెన్సిలిన్ కానివ్వండి, స్ట్రెప్టోమైసిన్ కానివ్వండి, టెట్రాసైక్లిన్ కానివ్వండి మార్క్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్ ఏవైతే యాంటీబయాటిక్స్ ఉన్నాయో మార్కెట్లో లభించేటువంటి పౌడర్ రూపంలో లభిస్తాయి, అదేవిధంగా ట్యాబ్లెట్స్ రూపంలో కూడా లభిస్తాయి. ఈ పౌడర్ రూపంలో లభించినటువంటి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో అవి మనం చేసుకొని సెలైన్ సొల్యూషన్లో కలుపుకొని దానికి తగ్గ కాన్సన్ట్రేషన్ ఎంతైతే ఉంటుందో దాన్ని చూసుకొని ఆ యాంటీబయాటిక్స్ అనేటువంటి వాటిని ఈ డిస్క్స్ ఏవైతే ఉంటాయో ఈ డిస్క్స్ ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ వాట్స్మెన్ ఫిల్టర్ పేపర్ యొక్క పవర్ ఎలా ఉంటుందంటే వాటర్ సొల్యూషన్ బాగా పీల్చుకుంటుంది, 1కి 5 రెట్లు సొల్యూషన్ని పీల్చుకుంటుంది. ఈ యాంటీబయాటిక్స్ ఈ సొల్యూషన్స్ ఈ డిస్క్లోకి ఇంప్రిగ్మెంట్ చేస్తాం, ఇంజెక్ట్ చేసేస్తాం. ఇంజెక్ట్ చేసినటువంటి యాంటీబయాటిక్స్ని మాత్రమే వాటిని ఏం చేస్తామంటే ముల్లర్ హంట్ అగార్ని తీసుకొని వాటిపైన మనము ఏదైతే న్యూట్రియంట్ ఇవి యాంటీబయాటిక్స్ ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియాని టెస్ట్ చేసేటువంటి బ్యాక్టీరియా ఏవైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియాని టెస్ట్ చేసేటువంటి సొల్యూషన్స్లో కాటన్ స్వాబ్ని డిప్ చేసిన తర్వాత ముల్లర్ హంటర్ అగార్ పైన మొత్తం కూడా స్ట్రీక్ చేసేసి ఈ యాంటీబయాటిక్స్ దిమ్మల్ని అమర్స్తాం. క్లియర్గా అమర్చిన తర్వాత ఇవి రిజల్ట్ అనేటువంటిది జోన్స్ అనేటువంటి క్లియర్ జోన్స్ అనేటువంటివి అబ్జర్వ్ చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో బ్యాక్టీరియాస్ ఒకటే బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ అనేటువంటి ప్రతి ఒక్క బ్యాక్టీరియాకి ఒకే విధమైనటువంటి యాక్షన్ అనేటువంటిది చూపదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ మీద ప్రభావం అనేటువంటివి చూపిస్తాయి. కాబట్టి ఒకటే పెన్సిలిన్ యాంటీబయాటిక్ ఒక వేరేటువంటి బ్యాక్టీరియాకి మాత్రమే ప్రభావం చూపించదు. సో డిఫరెంట్ సెన్సిటివిటీస్ యాంటీబయాటిక్స్ అనేటువంటి వాడుతూ ఉంటాం కాబట్టి డిఫరెంట్ ప్రభావాలను వేరు ప్రభావాలు అనేటువంటివి చూపిస్తూ ఉంటుంది. సో దీస్ యాంటీబయాటిక్స్ అనేటువంటివి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా ఒక జీవాంతరం నుంచి ఇంకొక జీవిని నశింపచేసేటువంటి వాటిని యాంటీబయాటిక్స్ అంటాం. వివిధ కెమికల్స్ అనేటువంటి యూజ్ చేసి అంటే ఒక జీవే ఇంకో జీవిని చంపేటువంటి కెపాసిటీ అనేటువంటిది ఈ యాంటీబయాటిక్స్కి ఉన్నాయి. దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ద యాంటీబయాటిక్ సెన్సిటివిటీ టెస్ట్. ఓకేనా సార్?